నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా పద్మావతి. మరి గురువు గారు, అంతా తెలిసి చేసిన కృష్ణుడు మరి ద్వారక మునిగిపోతుంది అని కూడా ఆయనకు తెలుసు. ఏదో రోజు ఈ ద్వారక మునుగుతుంది అన్నప్పుడు మరి ఎందుకని సముద్రంలో నిర్మించారు? మరి ఆ కూలిపోవడం వల్ల ఎంతో అపురూపమైన చాలా శిల్పాలను కోల్పోయాం, ఎంతో అపురూపమైన గోపురాలను కోల్పోయాం, అన్నిటినీ నీటా ముంచేశారు. మరి ఎందుకని కృష్ణుడు అన్నీ తెలిసి కూడా దాన్ని ఒడ్డునే నిర్మించారంటారు? శ్రీకృష్ణ పరమాత్మ పైన 17 సార్లు దండయాత్ర చేస్తాడు జరాసంధుడు. అవును. వచ్చినప్పుడల్లా యాదవుల్ని యుద్ధం జరుగుతుంది, చనిపోతున్నారు వీళ్ళు, ఈ ప్రాణ నష్టం చేస్తుంటే అసలు వాడు రానటువంటి లోకంలో పెడతానని చెప్పి సముద్ర భూగర్భంలో పెట్టాడు. జరాసంధుడు అక్కడికి రాలేడు, ఒక శాపం ఉంది వాడికి. అవును. కాబట్టి వాళ్ళ నుంచి వాడు కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడో కూడా తెలియదు వాడికి. అంత సేఫ్ సైడ్ లో తనను నమ్ముకున్నటువంటి భక్తుల్ని, యాదవులను అందరినీ స్వామివారు పెట్టాడు. పెట్టిన తర్వాత ఎంతకాలము ఒక బిల్డింగ్ కట్టామంటే లైఫ్ లాంగ్ ఉండం కదా మనం. అయము అని ఉంటది. అయం అంటే ఆయుర్దాయం. మనకి ఎలాగో ఆయుర్దాయం ఎలాగో ఉంటుందో ఒక ఇంటికి కట్టిన దానికి 50 సంవత్సరాలే ఉంటుంది వాస్తు శాస్త్రంలో. అలా ద్వారక కట్టినటువంటి ఆ ఇల్లు, ఆ గోపురాలు అన్ని 100 సంవత్సరాల వరకే పరిమితం. ఆ తర్వాత డిస్ట్రాయ్ అయిపోవాలని స్వామికి తెలుసు. ఎల్లకాలము వీళ్ళు ఈ యాదవులు వీళ్ళంతా కూడా మోక్షాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఈ 100 సంవత్సరాలు కూడా ఇక్కడ ఏ ఆపద లేకుండా జరాసంధుడి నుంచి రక్షించాడు చక్కగా. ఆ తర్వాత ఆయనకి తెలుసు కదా, ఆ గాంధారి శాపం పెడుతుంది, మీలోనే కొట్టేసుకొని మీ కులంలో మీరు అంతా ఏ విధంగా అయితే నువ్వు కపటంతో నువ్వు నా సంతానం పాండవుల్ని కౌరవుల చేత చంపించేసావు, పాండవుల చేత కౌరవులు చంపించేసావు, ఆ విధంగా మీరు కొట్టుకొని నీ వంశాన్ని నువ్వే నాశనం చేసేసుకుంటావని స్వామివారికి శాపం పెడితే ఆ శాపము శ్రీకృష్ణుడికి ఒక ఎంటుకు ముక్క, ఆయనకేం తగలదు. ఇప్పుడు సూర్యుడి మీద మనం బాణం వేస్తే సూర్యుడికి తగులుతుందా? తగలదు. కానీ స్వామి అపార కరుణామయుడు కృష్ణుడు. ఆ శాపాన్ని మానవ స్త్రీ అయినా సరే నేను అంగీకరిస్తున్నాను అత్త అంటాడు. ఆయనకు అవసరం లేదు, ఆయనకు తెలిసి అంగీకరించుకొని ఆ శాపాన్ని తీసుకున్నాడు. కాబట్టి ద్వారక ములిగింది. ద్వారక ములిగిన తర్వాత యాదవులు వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతే వాళ్ళందరిని అలా వదిలేయలేదు. స్వామి తనతో తిరిగాడు కాబట్టి ఏ విధంగా అయితే మనల్ని నమ్ముకున్నటువంటి ఏ కంపెనీ అయినా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎలాగైతే గ్రో అవ్వాలని చూసుకుంటుందో ఆ విధంగా స్వామివారు అందరికీ మోక్షాన్ని ఇచ్చాడు. ఏ యాంగిల్లో చేసినా సరే అల్టిమేట్ గోల్ మనం భూమి మీద, ఇప్పుడు మనం కూడా భూమి మీద వచ్చాం, మంచిగా ఇల్లు కట్టుకున్నాం, భూమి మీద చదువుకున్నాం, ఉన్నాం, ఇక్కడే ఉండం కదా మనం 100 సంవత్సరాలు. తర్వాత మనం మళ్ళీ వెళ్ళాల్సిందే కదా. మన అసలు ఇల్లు బ్యాక్ టు గాడ్ హెడ్, ఆల్మైటీ. అందుకని మనం దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరినీ ఇచ్చాడు, తీసుకెళ్ళాడు. మనల్ని కూడా అలాగే తీసుకెళ్తాడు. కాబట్టి స్వామి సంకల్పంతోనే అయింది. స్వామి రక్షించాలి అని అక్కడ వాళ్ళందరినీ రక్షించాలి. ద్వారకలో బిల్డింగ్లు స్తంభాలు కూలిపోకుండా ఉంచాలంటే అవి మనం ఏం చేసుకుంటాం, అవి ఎప్పటికైనా నశిస్తాయి. అది కాదు, మనిషి శరీరాన్ని మించినటువంటి శిల్ప సౌందర్యం ఏది ఉండదు. ద్వారకలో శిల్పాలు గెల్పాలు కాదు, అసలు కొన్ని లక్షల బ్రహ్మదేవుళ్ళు కలిసిన మానవుడి యొక్క నిర్మాణం ఎవడూ చేయలేడు. అంత అద్భుతమైన ఎన్ని లక్షల నరాలు మనం మాట్లాడుతున్నామంటే, ఎన్ని వేల కండరాలు నరాలు కదిలితే వస్తున్నాయి ప్రకంపనలు. ఎంత చూపు, ఎంత దూరదృష్టి, మైండ్తో ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు, ఒకడికొకడికి సరిపోదు. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని పరమాత్మ సృష్టించాడు. ఈ బిల్డింగ్లు సృష్టించి ఏం చేశాడు, ఉన్నంతకాలం ఉంచి మోక్షం తెచ్చుకోరా నాయన అంటాడు. ఒకవేళ ప్రమోషన్, ఇప్పుడు 4th క్లాస్ నేను సరిగ్గా చదవట్లేదు, యూ షుడ్ బి ప్రమోటెడ్, నేను 4th క్లాస్లో కూర్చుంటానంటే కుదరదు. దట్ ఈస్ కాల్డ్ ప్రమోషన్ సిస్టమ్. అలాగే భగవంతుడు కృష్ణుడు కూడా ఏం చేస్తాడంటే, నేను ఇక్కడే భూమి మీద ఉండిపోతానంటే ఉండడు. ఎన్ఫోర్స్మెంట్ లాక్కెళ్ళిపోయి ప్రమోషన్ చేసేసి నెక్స్ట్ క్లాస్ జన్మలో కూర్చోబెట్టేస్తాడు. మళ్ళీ అక్కడ 5th క్లాస్లో కూర్చోబెడతాడు. అలాగా ప్రమోషన్ చేస్తాడు స్వామివారి లీలమ్మ. గురువు గారు, మరి అలాగే 16,000 మంది గోపికలు అని కొన్ని కథనాల్లో మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇంకో కథనాల్లో చూసుకుంటే గనక 16,000 మంది భార్యలు అని అంటారు కృష్ణుడికి. వాస్తవానికి అసలు భార్యలా లేకుంటే గోపికలా ఉన్నట్టుండి ఈ కృష్ణ భగవాని కథలో 16,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగద్గురు అమ్మ. మన మానవుళ్ళగా మొగుడులు పెళ్ళాలు ఇలాంటి రిలేషన్స్ ఉండవు. భర్త అంటే భరించేవాడు అని అర్థం. మనందరం ఆయన పెళ్ళాలమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి నీకు చెప్తాను చూడు. స్త్రీనామ ఆకర్షయ అని మనం అంటాం. స్త్రీనామ ఆకర్షయ అంటాం.
నేను అడిగేవాడిని, ఇదేంటి గురుగారు ఏం మంత్రాలండి బాబు, ఆంజనేయ స్వామి మా గురుగారు పురాణ పంట రాధాకృష్ణమూర్తి గారిని, శ్రీనామ ఆకర్ష అంటే రేపు పిచ్చోడా, ప్రకృతిరా, ప్రకృతిలో స్వామి ఒక్కడే, రాముడు ఒక్కడే పురుషుడు, కృష్ణుడు ఒక్కడే పురుషుడు. మనం మగాళ్ళం ఆడవాళ్ళం అని అనుకుంటున్నామా? కొన్ని జెనెటికల్ ఆర్గన్స్ వల్ల, కొన్ని హార్మోన్స్ డిఫరెన్స్ వల్ల మనము వీడు పురుషుడు వీడు స్త్రీ అని అనుకుంటాం. మిగతా అంతా ఆడదైనా మగాడైనా అన్నీ ఒకటే, కేవలము కొన్ని రెండు హార్మోన్స్ డిఫరెన్స్ వల్లే అనమాట. సో మనందరం కూడా స్త్రీలమే, మనందరము ఆయన భార్యలమే, భరించబడేది భార్య. ఆయన యొక్క అణువులోనూ ఆయన యొక్క ఆదేశాలు మనం వింటూ మనం తరిస్తాం అనమాట. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ హర్త లాస్ట్కి మనల్ని అందరినీ హరించి, అందుకనే హరి అంటారు. ఆయన్ని హరి అంటే ఏంటి? మన దొంగ. ఆయన ఎవరు? వెన్న దొంగ, రణచోర్. యుద్ధంలో పారిపోతాడు ఆయన. ఏంటి అవసరం? అర్జునుడు అడుగుతాడు, వయసు కృష్ణ ఏంటి స్వామి కరుణుడు వస్తుంటే పారిపోతావు, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటాడు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, రణచోర్. నేను అనవసరమైనప్పుడు యుద్ధం చేయడు, పారిపోతాడు. జరాసంధుడు సిగ్గుపడ్డు, 17 times జరాసంధుడు వస్తే పారిపోయాడు సిగ్గుపడ్డు. వెన్న దొంగిలించి పడేస్తాడు. ఎందుకు దొంగిలించేస్తాడు? నో సిగ్గు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? గోపికలు, యాదవ స్త్రీలంతా వాళ్ళు దాచేసుకొని లోభత్వం చూస్తున్నారు. పేదవాళ్ళకి పంచట్లేదు, అమ్ముకుందామని చెప్పి. ఈ గుణం మంచిది కాదని చెప్పేసి వాళ్ళ యొక్క పాపం అన్నమాట అది వెన్న అంటే. ఆ పాపాన్ని తాను తీసేసుకుంటున్నాడు, దొంగిలిస్తున్నాడు. హరి అంటే ఏంటి? హరించేవాడు అని అర్థం. అంటే ఏంటి? మనం ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, ఒక మంచి యాపిల్ పండు ఇస్తాం, మంచిది. అంతేకాని కుళ్ళిపోయిన యాపిల్ పండు ఇస్తామా? ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు వదిలేసాయి జనరల్గా. అలాగే దేవుడికి మంచి ఫలం ఇస్తాం. అందువలన ఈ కర్మలు అనేవి చెడ్డ ఫలం. ఈ చెడ్డ కుళ్ళిపోయిన ఫలాన్ని మనం అడిగినా, భక్తుడు అడిగినా దేవుడు ఇవ్వం. కాబట్టి ఆయన తనకు తెలియకుండా మనకు తెలియకుండా మన కర్మలు అనేటటువంటి చెడ్డ ఫలాన్ని దొంగిలిస్తాడు. అందుకే ఆయన్ని హరి అన్నారు. కాబట్టి ఈ యొక్క 16 గోపికలు, 16,000 మంది గోపికలు ఎవరో కాదు, దేవతలు, ఋషులు వాళ్ళంతా. కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తేటప్పుడు దేవతలందరినీ రమ్మంటాడు, వీళ్ళందరినీ పుట్టమంటాడు. ఎలాగ రామావతారంలో కూడా అంతే. ఋషులు 16,000 మంది తపస్సు చేసి, రామావతారంలో రాముడు ఎంత అందగాడు, పురుషోత్తముడు ఆయన చూడగానే ఎవరైనా సరే మనందరం కూడా ప్రకృతి వశమైపోతుంది ఆయనకి. స్వామి నిన్ను కౌగలించుకోవాలనుంది ఒక్కసారి అని అడుగుతారు ఈ ఋషులు. ఇప్పుడు మీకు ఇవ్వన అవకాశం నేను కృష్ణావతారంలో ఇస్తాను, నేను ఏకపత్ని వ్రతుడిని. ఐ డోంట్ గివ్ యూ హ్యాగ్ అంటాడు. అనగానే నెక్స్ట్ జన్మలో వీళ్ళంతా గోపికలుగా పుట్టిస్తాడు. అప్పుడు వాళ్ళతో ఎంత అదృష్టమమ్మా, రాసలీలలు చేస్తాడు. అంటే డివైన్ డాన్స్ అంతే. ఇట్ ఇస్ నాట్ రొమాంటిక్ డాన్స్, ఇట్ ఈస్ ఎ డివైన్ డాన్స్. అక్కడ ఉన్నదంతా ప్రేమతత్వం. ఇట్ ఈస్ నాట్ మానవ ప్రేమ కాదు. మానవ ప్రేమ లస్ట్తో కూడుకుంటుంది, కామంతో కూడుకుంటుంది. కానీ శ్రీకృష్ణుడు రాధా వాళ్ళ లవ్, అలాగే గోపికలు కృష్ణుడి యొక్క లవ్, ఇట్ ఈస్ లస్ట్ ఉండదన్నమాట. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ లస్ట్. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా. ఆ గోపికల ప్రేమ ఎలా ఉంటుందంటే, రుక్మిణి సత్యభామలు అష్ట భార్యలే ఓడిపోతారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి తలనొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ చేస్తే ఆయన దేంతో తగ్గిపోతే అశ్విని దేవతలు వస్తారు, పాద ధూళితో మెడిసిన్స్ అన్నీ ఇస్తారు, ఏం తగ్గదు. నా భక్తుల యొక్క పాద ధూళితో తగ్గిపోతుందంటే, రుక్మిణి నువ్వు భార్యవు కదా రా ఇవ్వంటే, అమ్మో నేను భర్తకి ఎక్కడన్నా ఇస్తే పాదధూళి, నేను నరకానికి పోతాను, నేను రానంటది. సత్యభామ నువ్వు నా ప్రియమైనవి కదా అంటే, నేనేమని తండ్రోయ్ అంటుంది. ఎవరు ఇవ్వకపోతే గోపికల దగ్గరికి అక్రూరుడిని పంపిస్తాడు. అక్రూరుడు అంటే వీడికి భక్తి లేదు, జ్ఞానం ఉంది. గోపికలు అంటే వాళ్ళకి భక్తే ఉంది, జ్ఞానం లేని ఇన్నోసెంట్స్ పాపం. అక్రూరుడిని ఎందుకు పంపాడంటే, అరే ఉత్తి భక్తి ఉంటే, ఉత్తి జ్ఞానం ఉంటే నీకు మోక్షం రాదు, అలాగే ఉత్తి గోపికలకి భక్తి ఉంటే మోక్షం రాదు, ఈ రెండు ఉంటేనే వస్తుంది అని చెప్పి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడం కోసం శ్రీకృష్ణుడు ఆడిన నాటకం అది. అప్పుడు అక్రూరుడు వెళ్ళి వీళ్ళ గోపికలు వెళితే ఆ నల్లవాడు, ఆ నల్ల భ్రమరము అలా చేశాడని భ్రమరగీత పాడతారు. అప్పటికప్పుడు నువ్వు పెద్ద ఇది ఉన్నావు, నువ్వు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసావు, నా స్వామికి ఎంత టైం వేస్ట్ అయిపోయింది, తలనొప్పి పాపం ఎంత బాధపడ్డాడు అని. మేము నరకానికి పోయినా పర్వాలా, స్వామి హ్యాపీగా ఉండాలని అప్పటికప్పుడు గుడ్డ వేసేసి గబగబా డస్ట్ ఇస్తే, ఆ డస్ట్ని ఇలా రాయిగానే ధూళిని శ్రీకృష్ణుడి యొక్క తలపోటు తగ్గుతుంది.